ఫ్రెండ్స్, ఇవాళ బెండకాయ ఎండు రొయ్యలు పులుసు పెడుతున్నాను. అందులోకి ఏంటంటే బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, టమోటా, ఎండు రొయ్యలు. స్టవ్ వెలిగిస్తాను. ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయ వేస్తాను. అలాగే ఎండు రొయ్యలు వేస్తున్నాను. ఎండు రొయ్యలు వేగాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బెండకాయలు వేస్తున్నాను కూడా వేస్తున్నాను. టమాటా కూడా వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. మగ్గుతుంది బాగా తొందరగా. 5 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. కలుపుదాం. మగ్గిపోయినవి. ధనియాల పొడి, 1 స్పూన్ ఏమో జీలకర్ర పొడి, పసుపు కూడా వేస్తాం. 1.5 వేసాను ఫ్రెండ్స్. నేను కొంత చింతపండు కూడా వేసుకుంటున్నాను. పులుపు, టమాటా పులుపు ఉండట్లేదు కదా, అందుకని కొంత చింతపండు వేస్తాను. ఒక 10 నిమిషాలు ఉంచి చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళా 10 మినిట్స్ అయింది. చూద్దాం. ఒక 5 మినిట్స్ ఉంటే ఫ్రెండ్స్ ఇది లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. కర్రీ పులుసు అయిపోయింది. బెండకాయ ఎండు రొయ్యలు పులుసు అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకుని తినండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులతో నేను ఈ ఛానల్ మొదలుపెట్టాను. మీరు నన్ను ఆశీర్వదిస్తారని చేస్తున్నాను.